ఇప్పుడు వచ్చిన ముస్లిమ్స్ ప్రజలు వాళ్ళ ద్వారా మీరు ఏదైనా కానీ సాయం పొందండి, మీ పిల్లలను డెవలప్ చేసుకోండి. సంక్షేమ కార్యక్రమాలు, డ్రైనేజీ, రోడ్స్ విషయంలో కోట్ల నిధులు వెచ్చించి మన వార్డు పట్ల 38వ వార్డు పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి అనేక మారులు ఎన్ని లెక్కలేనన్ని సార్లు మన వార్డును సందర్శించి మన వార్డు సమస్యల పట్ల మన ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల నిరంతర పర్యవేక్షణతో ఎప్పటికప్పుడు స్పందిస్తూ మనకి ఎప్పుడు ఏం కావాలన్న ఫోన్ ద్వారా ఎప్పుడు ఫోన్ చేయండి, అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ కూడా ఫోన్ రిసీవ్ చేసుకొని ఏమన్నా మీ సమస్య ఏంటి, మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఏ అవసరాలు ఉన్నాయి, మీ ఏ ఇబ్బంది. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు 38th వార్డు వైఎస్ఆర్ నగర్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మన బుద్ధారాముడు గారికి, అట్లానే మన బాబురావు గారికి, ప్రసాద్కి, మన సౌభాగ్య అక్కకి, మన పద్మక్కకి, మన సిఓ గారికి, మన ట్రాఫిక్ సిఐ గారికి, మన అడ్వకేట్ రామన్న గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. మహేష్కి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన మహేష్కి, యూత్ లీడర్ మహేష్కి కూడా ధన్యవాదాలు. ఇప్పటికే చాలా ఆలస్యంగా అయింది. నేను దాదాపు మీరు 1.5 hours నుంచి చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. దానికోసం నేను ఒకటే అంటున్నా, ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడ మనం వైఎస్ఆర్ నగర్లో రోడ్లు వర్క్స్, అట్లనే డ్రైన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం కూడా ఎంత వీలైతే అంత తొందరగా మనం ఇంకా ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే ఖచ్చితంగా తెచ్చి ఎంత వీలైతే అంత తొందరగా ఏ వార్డులో కూడా మనకు సమస్య, డ్రైన్ సమస్య, ఇంకా రోడ్డు సమస్య రాకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మనం ఈ ఏరియాలో ప్రామిస్ చేశాము, ఇక్కడ రోడ్డు సమస్య అంటే డ్రైన్ సమస్య ఉండకూడదు, రోడ్డు సమస్య ఏమి ఉండకూడదు అని మనం ప్రామిస్ చేసాం. ఖచ్చితంగా దాని మీద ఉన్నాం. మనం ఖచ్చితంగా ఆ వర్క్ మనం పూర్తి చేస్తాం. నా ఇటు చూడు, ఒక్క నిమిషం నా అందరికీ నమస్కారం. రంజాన్ పండుగను పురస్కరించుకొని పవిత్ర ముస్లిమ్స్ పెద్ద పండుగ భావిస్తున్న ఈ రంజాన్ మాసంలో నెల ఒక్క పొద్దులున్న ముస్లిం మహిళా సోదరుమణులకు అందరికీ ఈరోజు 38వ వార్డు వైఎస్ఆర్ నగర్లో మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సార్ గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ కుమారులైన ఎన్ఎండి ఫయాజ్ గారి, ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి పేద ముస్లిం మహిళలకు ఈరోజు తోఫా మరియు చీరలు పంచడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే పేదరికం నుంచి వచ్చిన మేము పేదవారి కష్టాలు కొంచెమైనా తీర్చాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, అలాగే ప్రతి ఒక్క వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయమేమి ఈరోజు మా వార్డు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పేదవారికి కొంతమైనా సహాయం చేయాలనే ఉద్దేశం వల్ల నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము, తోటి మానవుడిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలకు మా వార్డులో దాదాపుగా 300 మంది పేద ముస్లింలకు మనం తోఫా మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా మనము 2009వ సంవత్సరం అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్స్ ఇస్తున్నాం. ఏమంటే మనలో ఉన్న దాంట్లో కొంచెంగా ఈ ఇయర్కు 100 మందికి 50 మందికి అట్లా పెంచుకుంటా ఈ సంవత్సరము దాదాపుగా 350 మందికి ఇచ్చినాము. ఇవన్నీ మా కష్టార్జనతో కూడబెట్టుకునే డబ్బుతోనే మేము ఇస్తున్నాం. కానీ ఎటువంటి పైనుంచి డొనేషన్లు కానీ ఎవరిని కానీ సందాలు కానీ అడిగిన విధాతలు ఇంతవరకు ఏం లేవు. అలాగే క్రిస్టమస్లో కూడా క్రిస్టమస్లలో క్రిస్టియన్ సోదరులకు కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చీరల పంపిణీ కార్యక్రమాలు, మిగతా పేద పాస్టర్లకు బట్టల పంపిణీ కూడా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రంజాన్లో కూడా ముస్లిమ్స్ చేస్తున్నాం. వాళ్ళు పవిత్రమైన రంజాన్ని బాగా జరుపుకోవాలని, అలాగే ఈ నెల ఉపవాసాలుండి వారు దేవుని ప్రార్థిస్తే కొంత మనకు కూడా పుణ్యం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందుకు సహకరించిన మా తోటి అనుచరులు, వార్డు ప్రజలు కూడా అందరికీ ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై హింద్, జై చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని
పేద ముస్లిం మహిళలకు ఈరోజు రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేయడం జరిగినది. మా మంత్రివర్యులు న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే వారి కుమారులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, ఎన్ఎండి ఫయాజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా వార్డు నందు దాదాపుగా 300 మంది మహిళలకు తోఫా మరియు శారీ, 500 మంది మహిళలకు ఓన్లీ శారీస్ పంచడం జరిగినది. ఇలా ఈ సంవత్సరం ఒక్కటే కాదు, దాదాపుగా ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో మేము పంచడం జరుగుతుంది. ఇది ఒక రంజాన్ పండుగ ఒక్కడే కాదు, క్రిస్మస్ పండుగ కూడా క్రిస్టియన్ సోదరులకు పాస్టర్ దంపతులకు బట్టలు, అదేవిధంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా వార్డులో ఎవరు మరణించినా కానీ మా కుటుంబం తరపున మరణించిన వారికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూతురి వివాహం ఎవరిది జరిగినా సరే మా వార్డు నందు 5,000 రూపాయలు వాళ్ళకు పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరి దగ్గర మనం చందాలు తీసుకుని వసూలు చేసినైతే కాదు, మన సొంత ఖర్చులతో మా వార్డు ప్రజలు, మా వార్డు మా బాధ్యత మా వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళకు చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమాలు ముందుండే కాలంగా చాలా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, వారి కుమారులు ఫిరోజ్ గారు, ఫయాజ్ గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ